యొక్క సంవాదం సంవాదం అని తెలుసుకున్నాము. దీంట్లో వచ్చేసి 1-5 వరకు కూడా విదురుడు మైత్రేయిని అడుగుతాడు. మను వంశం యొక్క పిల్లలు వాళ్ళ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేశారు ఇవన్నీ కూడా అడుగుతారు. మళ్ళీ మనకి 6-12 శ్లోకాల వరకు కూడా మనకి ఆయన ఎప్పుడైతే బ్రహ్మ కర్దమమునికి ప్రజోత్పత్తిని చేయమని చెప్తాడో వెంటనే అతను 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అది ఎందుకు తపస్సు చేశాడు అనేది మనకి ఇప్పుడు 24 శ్లోకాల నుంచి మనకు తెలుస్తుంది అనమాట. చేయడం వలన ఏం ఉపయోగం వచ్చింది ఆయనకి అనేది. ఎందుకు డైరెక్ట్‌గా పెళ్ళని చూసుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అనుకుంటాం కదా! సో, ఎందుకు చేశాడు అనేది ఇప్పుడు తెలుస్తది మనకి. సో, ఆ తర్వాత ఆయన తపస్సు చేస్తే 10,000 సంవత్సరాలు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు అనేది కూడా మనకు ఆ శ్లోకాల్లో తెలుస్తుందనమాట. నెక్స్ట్ 13-22 శ్లోకాల వరకు కూడాను మనకి కర్దమముని ఎప్పుడైతే భగవంతుడిని చూస్తాడో ఆయన సాష్టాంగ నమస్కారం చేసి వెంటనే ప్రేయర్స్ మొదలెడతాడనమాట. అందులో మనకి ఫస్ట్ వచ్చేసి నా కళ్ళు ఎంతో అదృష్టం చేసుకున్నాయి. నాకు పరిపూర్ణత అనేది కళ్ళకి ఇప్పుడు నిన్ను చూసినందువల్ల కలిగింది అని చెప్తారు. తర్వాత వచ్చేసి అల్పుల్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి భగవంతుడి కోరికల కోసం వెళ్తూ ఉంటారు అని చెప్పారు. నేను కూడా అలాంటి వాడినే. నేను కూడా నాకు ఒక సమానశీలత ఉన్న ఒక సేమ్ నాలాగా నాకు సరిపోయే యోగ్యురాలు లాంటి భార్య కావాలి అనేసి వచ్చాను అని చెప్తాడనమాట. ఆ తర్వాత చెప్తారు నేను కూడా అలాగే ఉండేదని. కానీ ఎందుకు నేను నిన్ను కోరుతున్నాను. కోరకూడదని నాకు తెలుసు. బట్ కానీ ఎందుకు కోరుతున్నాను అంటే, నా తండ్రి నన్ను ప్రజోత్పత్తి చేయమన్నాడు. ఆ ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాను నేను. అది బందీగా ఉన్నాను. అందువల్ల నేనొచ్చి చేశాను అని చెప్తే, మరి భక్తుడికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటే, అక్కడ మనకొచ్చేసి భక్తుడికొచ్చేసి ఎవరైతే నాకు సరెండర్డ్ అవుతాడో వాళ్ళందరికీ ఏంటంటే భౌతికమైన ఏమంటారు అవసరాలు ఇవన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. అదే ఎక్కువగా ఏ కోరికలు ఏవైతే ఉంటాయో భౌతిక కోరికలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి దేహ ధర్మాల నుంచి కూడా ముక్తి అనేది దొరుకుతుంది అని చెప్పేసి, ఇంకోటి కాల ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండదు అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్తారనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఎందుకు నిన్నే అడుగుతున్నాం మీ కోరికలు అంటే నువ్వే సృష్టి అంటే సృష్టి స్థితి లయ అన్నీ కూడా నువ్వే చేస్తావు. సో అందుకని ఎలా అంటే ఒక సాలెపురుగు ఎలా అయితే చేస్తుందో ఆ విధంగా అని చెప్పి చెప్తారనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నువ్వు ఎంతో దయామయుడివి. నీ పాద పద్మాలను పట్టుకుంటే చాలు మాకు కోరికలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళ గురించి చెప్పుకుంటూ వస్తారనమాట. ఎప్పుడైతే ఆయన ప్రేయర్స్ విన్నారో భగవంతుడు చాలా ఆనందపడతాడనమాట. ఆనందపడ్డాడు అని చెప్పడానికి ఏం చెప్పారు మనకి? హరే కృష్ణ. నిన్న చెప్పుకున్నాం మనం. కనుబొమ్మలు కదలేశారు ఎస్ మాతాజీ. కనుబొమ్మలు కదిలిస్తూ చిరుమందహాసం చేశాడనమాట. అలా చిరుమందహాసం చేసి భగవంతుడు చెప్పడం మొదలు పెట్టాడు. అది మనకి 23-32 శ్లోకాల వరకు కూడా. ఒక్క నిమిషం. హరే కృష్ణ. రాజు చెప్పరా, నేను క్లాస్ లో ఉన్నానమ్మా. చెప్పు. పల్లె చెప్పు. సారీ మాతాజీ. సో అక్కడ ఇంకా భగవంతుడు ఏంటి అంటే ఎంతో ఆనందపడి ఆయన మళ్ళీ 23 నుంచి మనకు 32 శ్లోకాల వరకు కూడా భగవంతుడు ఏం చెప్పాడు అనేది మనకు చెప్తూ ఉన్నారనమాట. సో ఏం చెప్పాడు 23 శ్లోకాలు మనం చూసాం. ఎవరికైనా గుర్తుందా ఏం చెప్పారు? దేనికోసమైతే నువ్వు చేసావో నన్ను ధ్యానించావో నేను ఆల్రెడీ నీకు అరేంజ్ చేశానని చెప్తారు స్వామి. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? భగవంతుడు అంటే మన మనసులో ఆయనే గ్రహిస్తే మనం అడగాల్సిన పని లేదు. భగవంతుడు మన హృదయం ఎలా తెలిసింది ఆయనకి అంటే ఆయన మన హృదయంలో ఎప్పుడు కూడా పరమాత్మ రూపంలో ఉంటాడు. సో అందుకని ఆయనకి భూత వర్తమాన భవిష్యత్తు అన్ని కూడా తెలుసు. సో అందుకని అదే అని అన్ని కోరికలు తీరుస్తాడా భగవంతుడు మనకి? మనకు ఏదైతే అర్హత ఉన్నాయో తీరుస్తాడు. అర్హత అని కాదు, మన భక్తికి ప్రతిబంధక అంటే ఏదైతే మన భక్తికి అడ్డం వస్తుందో దాన్ని ఇవ్వడనమాట. లేదైతే ఇస్తాడు. అందుకని మనము వెంటనే ఎప్పుడైనా ఏదైనా మన కోరిక మనం అడిగాము ఇది తీర్చలేదు అంటే మనం వెంటనే బాధపడిపోవాల్సిన పని లేదు. ఇది ఏదో నాకు అవసరం లేనిది భగవంతుడికి తెలుసు. ఒక తల్లి తండ్రి లాగా ఆయనకి తెలుసు. అందుకే ఇవ్వట్లేదు అనుకొని మనము అందుకే భక్తులు చూడండి ఎప్పుడు కోరికలు తీరినా తీరకపోయినా ఒకలాగే ఉంటారు. మిగతా వాళ్ళు చిట్ అయిపోతా ఉంటారు. ఇది ఎందుకు అవుతుంది, అది ఎందుకు అవుతుంది, నేను ఇలా చేశాను అయినా నాకెందుకు ఇలా అవుతుంది అనుకుంటారు. కానీ భక్తులకి మామూలు వాళ్ళకి తేడా ఏంటి అంటే వాళ్ళకి తెలుసు భగవంతుడు అవసరమైతే ఇస్తాడు లేకపోతే లేదు అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అది మనం ముందు ఈ శ్లోకాల్లో నేర్చుకున్నాం. ఇప్పుడు 24 నుంచి చూసుకున్నాం.
న వై జాతు మృషైవ స్యాత్ ప్రజాధ్యక్షమదర్హణం భవద్విదేశ అతితరాం మయి సంఘృవితాత్మనాం. చదవండి మాతాజీ ఎవరన్నా. షేర్ చేయలేదు మాతాజీ, చదవనా? 24 మాతాజీ చదవండి. ఓకే, షేర్ చేయలేదా నేను? లేదు, అదే అందుకే అడుగుతున్నాను, బుక్ చూసి చదవనా అని. వెరీ బ్యాడ్. థ్యాంక్ యూ మాతాజీ చెప్పారు. న వై జాతుం వృషైవ స్యాత్ ప్రజాధ్యక్షమదర్పణం భవద్విదేశ్వతిరతరాం మయి సంగృహీతాత్మనాం. భగవానుడు కొనసాగించను, జీవాధ్యక్షుడవగు ఓ ఋషి, భక్తితో నన్ను అర్చించి సేవలను అందించు వారలకు, ముఖ్యముగా సమస్తమును నాకే అర్పించినటువంటి నీ వంటి వారలకు ఏనాడును నిరాశ అయినటి ప్రశ్న ఏముండదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇందాకే మనం చెప్పుకున్నాం, ఎప్పుడు మన కోరిన కోరిక తీరినా తీరకపోయినా నిరాశ ఉండదు అని. అది ఎలాంటి వాళ్ళకి అనేది ఇక్కడ భగవంతుడే చెప్తున్నాడు అనమాట. నువ్వు ఋషివి, చక్కగా నన్ను ఎంతో బాగా భక్తితో అర్చించి సేవలను అందించావు. అలా నువ్వే కాదు, ఎలాంటి వాళ్ళైనా అందులో ఓకే నువ్వేమైనా పెద్ద ఋషివి కదా అందువల్లే నీకు తీర్చాను అనుకుంటామేమో అనేసి కింద వెంటనే భగవంతుడు ఏం చెప్తున్నాడు, అలాంటి వారికి ఎవరైనా సరే, అందరికీ ముఖ్యంగా ఎవరు, సమస్తమును నాకే అర్పించినటువంటి, ఏది ఏం జరిగినా అంటే ఇంట్లో మనం ఏం వండుకున్నా ఏం చేసినా ఇంకా ప్రతిదీ మనకి ఏది జరిగినా మొత్తం నువ్వే నాకు. ఎలా అయితే మనం పిల్లల మీద తల్లిదండ్రుల మీద ఎలా అయితే మనం మొత్తం ప్రేమను చూపిస్తామో అదే విధంగా మనం భగవంతుడికి సమస్తం నాకు నువ్వే అనేసి, ఏదైనా కొనుక్కున్నామా, ఓ కృష్ణ నాకు ఆఫర్ చేద్దాం, ఇల్లు క్లీన్ చేయాలా, భగవంతుడా నువ్వు ఉన్నావు కదా నేను నీట్ గా పెడతాను ఇల్లు. సో ఏది చేసినా సెంటర్ లో భగవంతుడిని పెట్టుకొని మనం ప్రతి పని చేశాము అంటే, అలాంటి వాళ్ళకి ఏంటి అంటే నేను ఏ రోజు నిరాశ అనేది కలిగించను. అంటే కోరిక తీరితేనేనా అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు అలా ఏం కాదు, వాళ్ళకి నిరాశ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. మనకి ఎక్కడ చెప్పాడు భగవంతుడు, నేను ఆ జ్ఞానం ఇస్తాను వాళ్ళకి అని. సర్వస్య చాహం శ్లోకాలో చెప్పాడు మాతాజీ. నిరాశ కలిగించును అని, నిరాశ జ్ఞానం ఇస్తాను అని. ఓకే, అది కరెక్టే. ఇంకో One more శ్లోక శ్లోక ఉంది. చతుర్శ్లోకిలో కూడా ఉన్నది మాతాజీ. శ్లోకాలో ఉంది ఏంటది, ఆ, తేషాం ఏంటి? సత్తయుక్తానాం యుక్తానాం భజతాం భజతాం ప్రీతిపూర్వం దదామి బుద్ధి బుద్ధి యోగంతం యోగంతం ఏనమాం ఏనమాం ఉపయాంతితే. ఉపయాంతితే. నేనే ఇస్తాను ఆ జ్ఞానం, దానికి కావాల్సిన జ్ఞానాన్ని నేను ఇస్తాను మీకు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం పూర్తిగా తేషాం సతత యుక్తానం, మనం ఎప్పుడైతే అది ఇక్కడ మనకి. సో మనం చెయ్యాల్సిందేంటి, ఇప్పుడు దీని ద్వారా మనం తెలుసుకొని మనం చేయాల్సిందేంటి, భక్తితో భగవంతుడిని అర్చించడము, సమస్తాన్ని భగవంతుడికి అర్పించడం. ఓన్లీ ఒక కొంచెం ఇచ్చి ఈ రోజు ఉదయం నేను పెడతాను, సాయంకాలం పెట్టను, ఉదయం ఆరతి చేస్తాను, సాయంకాలం ఆరతి నేను చేయను, ఇలా కాదు. మొత్తం అనమాట ఎవ్రీథింగ్, ఏది తిన్నా తాగినా పని చేసినా అదంతా మళ్ళీ నెక్స్ట్ శ్లోకాల్లో కూడా వస్తాయి అనమాట మనకి. అప్పుడు చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏంటంటే భగవంతుడి దగ్గరికి కోరికలతో వెళ్తారు కదా, వాళ్ళు కోరికల కోసం. అలాంటి వాళ్ళు 2 రకాలుగా ఉంటారు అని చెప్తున్నారు అనమాట. ఒకటి వచ్చేసి అకామ, ఇంకోటి వచ్చేసి సకామ. అకామ అంటే ఏంటంటే వాళ్ళు ఓన్లీ భక్తే ఉంటుంది, వాళ్ళకి ఏ కోరిక ఉండదన్నమాట. కానీ సకామ అనే వాళ్ళు ఏంటంటే భగవంతుడిని కోరికల కోసం వెళ్తారనమాట. ఏదో ఒక కోరిక, అదేంటి అంటే చతుర్విధ భజంతే మాం ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భర్తర్షభ అని మనకి 7th చాప్టర్ లో వస్తుంది కదా, ఆ శ్లోక అన్నమాట. సో ఒకళ్ళేంటి ఏదో ఆపద కలుగుతుంది, దాన్ని తీర్చమని వెళ్తారు. కొంతమందికి ధనం అవసరం ఉంటుంది, అర్థార్థి అని ఆ ధనం కోసం వెళ్తారు. అర్థం అంటే బాధలు ఉంటాయి. కొంతమందికి ఏంటి అతతో బ్రహ్మ జిజ్ఞాస, ఒక జిజ్ఞాస ఉంటుంది అనమాట. భగవంతుడు ఎవరు ఏంటి తెలుసుకోవాలి అసలు మనకెందుకు. నేను చెప్పాను కదా, నేను స్టార్టింగ్ ఎందుకు ఇందులోకి వచ్చాను అంటే, ఒక మాతాజీ వచ్చి ఇక్కడ భగవద్గీత చెప్తున్నారు రండి అన్నారు. ఆ కోర్ట్ లో ఎందుకు అలాగ భగవద్గీత మీద చెయ్యిస్తారు, ఎందుకు అసలు అక్కడికి వెళ్తే మనం తప్పులే చెప్పము, ఏంటి దానికన్నా ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకుందాము అని వెళ్ళాను. సో అది నేను జిజ్ఞాసతోనే మొదలైంది నాది. ఆ జిజ్ఞాస కాస్త అట్లా అట్లా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ మళ్ళీ ఎప్పుడు మనం చిన్నగా భక్తులం అయ్యాము అని చెప్పను, బట్ అయితే సాధక భక్తుల కింద మారాం మనం. సో అలాగనమాట. ఒక్కోసారి జిజ్ఞాసు, కొంతమంది ఏంటంటే జ్ఞానం,
మొత్తం భగవంతుని గురించి తెలుసుకోవాలి. అసలు ఏంటి అనేది మనకి జ్ఞానం కోసం వస్తారు. సేమ్ అది ఇప్పుడు మహారాజులు వీళ్ళంతా ఎలాగ రాధనా స్వామి మహారాజు గాని వీళ్ళంతా గాని జ్ఞానం గురించి అన్ని చోట్ల తిరిగి చివరికి ఈ విధంగా వచ్చి తర్వాత తెలుసుకొని మంచి భక్తులుగా మారి ఇప్పుడు ఎలా ఉన్నారు మహారాజులు ఇవాళ ఎంతమందికి ఇంకా జ్ఞానం నేర్పుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే ఈ 4 తరగతుల్లో ఎవరైనా ఉంటారు. వీళ్ళకి కూడా నిరాశ అనేది రాదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే మేబీ ఫస్ట్ కొంచెం నిరాశ కలగొచ్చు. కానీ తర్వాత పోంగా మనకి కూడా ఆ జ్ఞానం అనేది వస్తుంది. వాళ్ళకి ఉండదు. కానీ ఇక్కడ ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు? వాళ్ళకి కూడా ఏం కావాలో అది ఇస్తాను. ఏ యథామాం ప్రపద్యంతే అనుకున్నాము. భగవంతుడు మన హృదయంలో ఉంటాడు కాబట్టి ఆయనకి తెలుసు కాబట్టి అవసరానికి తగ్గట్టుగా ఇస్తాడు అని అనుకున్నాము. ఇవన్నీ అన్నమాట. సో ఇవన్నీ ఏంటి? తాము చేసిన అర్చనకు వాంఛిత ఫలమును పొందియే తీరుదురు. మేబీ యాస్ ఇట్ ఈస్‌గా ఎగ్జాక్ట్‌గా మనం అనుకున్నది కాకపోయినా ఏదో ఒక ఫలితం మాత్రం కంపల్సరీ వస్తుంది. అది అన్నమాట ఇక్కడ మనకి చెప్పడం అన్నమాట. సో ఇక్కడ బానే ఉంది అందరూ ఆళ్ళేం జెప్తున్నారు? వాళ్ళకి అకామ, వాళ్ళకి ఏ కోరికలు లేవు కాబట్టి భగవంతుడి దగ్గరికెళ్ళి ఎలా చేస్తారు? సకామ వాళ్ళకి అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు వీళ్ళందరికీ బానే ఉంది. మధ్యలో ఇంకొకళ్ళుంటారు. ఎవరుంటారు? అకామకి, సకామకి మధ్యలో? భగవంతుడు నమ్మలేని వాళ్ళు మాతాజీ. హూ వోంట్ వాళ్ళు బిలీవ్ నమ్మరు గాడ్. కాబట్టి ఇంక వాళ్ళతో మనకి ఇబ్బందే లేదు కదా మాతాజీ. వాళ్ళేం కోరరు, భగవంతుడిని పూజించరు కదా! డౌట్‌ఫుల్ గా మోక్షకామ. ఉంటారు యెస్. కదా మాతాజీ. డౌట్‌ఫుల్‌గా ఉన్నా భగవంతుడి దగ్గరికి రారే వాళ్ళు. మోక్షకామ మాతాజీ. మోక్షకామ మాతాజీ. యెస్. సరోజిని మాత, సన్యాసం మాతాజీ చెప్తా ఉన్నారు. మోక్షకామ. మోక్షం భగవంతుడిలో కలిసిపోవాలి అనుకుంటారు చూడండి మాతాజీ. వాళ్ళేం చేస్తారు? భగవంతుడి దగ్గరికొస్తారు, పూజ చేస్తారు. కానీ మేము భగవంతుడిలో కలిసిపోవాలంటే భగవంతుడికి ఆకారం లేదు. కానీ వాళ్ళేమనుకుంటారు? మోక్షం కావాలనుకుంటారు మాతాజీ. మోక్షం అంటే భగవంతుడికి ఆకారం కాదు గానీ బ్రహ్మజ్యోతి రూపంలో సరే. అనుకుంటారు. సో వెళ్ళి ఆయనలో బ్రహ్మజ్యోతి. మెర్జ్ అయిపోవాలి అనుకుంటారన్నమాట. సో అందుకని వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారన్నమాట. వెలుగే భగవంతుడు అనుకుంటారు. అవును మాతాజీ. అవును. సో అందుకే మనకి ఇందులో మెయిన్‌గా ప్రభుపాదులు వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే బెస్ట్‌గా మనం చేయాల్సింది ఏంటి అంటే చాంటింగ్ చేసుకోవడం, భాగవతం చదవడం, దానికి సంబంధించింది ఏదైతే ఉందో అక్కడ ఏవైతే చెప్పారో వాటిని మన జీవితంలో అవలంబించడం. అంటే మనం ఊరికే వింటూ పోయి ఏది మనము మళ్ళీ అబ్జర్వ్ చేయకుండా ఏమున్నాం అనుకోండి ఇది దేనికన్నా ఉపయోగపడుతుందంటారా? ఇప్పుడు ఎంబీబీఎస్ చదివాను. నా కూతురు చదివింది. దాన్ని ప్రాక్టికాలిటీలో ఉపయోగపెట్టుకోలేదనుకోండి ఏమైనా ఉపయోగం ఉందా దానికి ఇప్పుడు చదివినందువలన? లేదు. ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంట్ మన దాన్ని మనం అవలంబించాలన్నమాట. దాన్ని మన లైఫ్‌లోకి తీసుకొచ్చుకోవాలి. ఊరికే టెన్షన్ పడిపోవడం, అవసరం లేకపోయినా మనం టెన్షన్ పడుతూ ఉంటాం. ఇవన్నీ మనకు ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంటాయి. భౌతిక కోరికలు ఎక్కువగా ఉండడం. ఇవన్నీ తగ్గించుకోకుండా అదే కోరికలతోటి అలాగే ఉన్నామనుకోండి ఇంక ఎంత భక్తి చేసినా ఉపయోగం ఏముంటుంది? ఏముండదు కదా! సో అదనమాట. అందుకని ప్రభుపాదుల వారు చాంటింగు, భాగవతం చదవడం, దాన్ని మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవడం, దీన్ని మళ్ళీ ప్రచారం చేయడం ఇంకొకళ్ళకి. ఎప్పుడైతే ఈ పనులు మనం చేస్తూ ఉన్నామో కృష్ణ మన భగవంతుడు మనల్ని చూసుకుంటాడు. అన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యయుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీ దగ్గర ఏం లేదో నేను తీసుకొచ్చిస్తాను. ఉన్నదాన్ని నేను కాపాడతాను. మీరు చేయాల్సిందేంటి నన్నెప్పుడూ తలుచుకోవడమే. సో ఎప్పుడైతే మనం ఈ పనులు చేస్తూ ఉన్నామో ఆయన మన పనులు చేస్తూ ఉంటాడనమాట. సో అది మనము ఇందులో నుంచి మెయిన్‌గా మనం నేర్చుకోవాల్సిందేంటి అంటే దీన్ననమాట. ఓకే. ప్రజాపతి సుత సమ్రాట్ మనుర్విఖ్యాత మంగళః బ్రహ్మావర్తం యో దివసన్ శాస్తి సప్తార్ణవాం మహీం. హరే కృష్ణ చదవాలా చదవండి మాతాజీ? సరోజమాత చదవండి. ప్రజాపతి సుతః సమ్రాన్ సమ్రాట్ అని చదవండి మాతాజీ. మనుర్వి. ఓకే. సమ్రాటాన్ మనుర్విఖ్యాత మంగళః బ్రహ్మవర్ధం యో దివసాన్ శాస్తి అప్తార్ణవాం మహీం. సప్తార్ణవాం మహీం. సప్తార్ణవాం మహీం. బ్రహ్మదేవుని తనయుడును తన ధర్మయుత కర్మలచే ప్రసిద్ధి కెక్కినవాడునగు సామ్రాటు స్వయంభువ మనువు బ్రహ్మవర్ధ ప్రాంతమున సింహాసనాధీశులై సప్త సముద్ర సమన్వితమగు ధరణిని పాలించుచున్నాడు. హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పుడు
అందరికి కోరికలు తీరుస్తూ నువ్వు నిరాశపడలేదు అని చెప్పాడు కదా, ఇంకా ఎందుకు నిరాశపడక్కర్లేదు అనే దానికి ఇంకా కింద చెప్తూ ఉన్నారనమాట భగవంతుడు. ఇప్పుడేంటి బ్రహ్మదేవుడి తనయుడు. ఎవరు బ్రహ్మదేవుడి తనయుడు? స్వయంభూ మనువు. ఆ స్వయంభూ మనువు ఏంటంటే చాలా ప్రసిద్ధి చెందాడు. ఆయనకి సర్వమంగళ అంటే ఎలాంటి మంచి గుణాలు ఉన్నాయి అనేది మళ్ళీ విఖ్యాత ప్రసిద్ధి చెందున్నాడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అలాంటి అతను ఏం చేస్తూ ఉన్నాడు? బ్రహ్మవర్త ప్రాంతాన్ని చక్కగా పరిపాలించి ఉన్నాడు అనేసి ఇక్కడ ఏంటంటే మనకి స్వయంభూ మన యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడు. ఇంకా కంటిన్యూ ఉంది మనకి. ఫస్ట్ ఆ స్వయంభూ మను ఎవరు అనేది బ్రహ్మదేవుడి కొడుకు. ఆయన ఏంటి అంటే అక్కడ సప్త సముద్రం ఎనిమిది అంటే మన భారతవర్షం ఉంది కదా, మనకి 7 ఖండాలు ఉంటాయి. సో దాన్ని చక్కగా పరిపాలించున్నాడు అనమాట. ఎక్కడ అంటే బ్రహ్మవర్త ప్రాంతము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రపాదుల వారి కింద ఏంటంటే మనకి చెప్తూ ఉన్నారు, ఆయన మెయిన్ గా ఈ బ్రహ్మవర్త ప్రాంతము అనేది ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారు అంటే కురుక్షేత్రం. మనం కురుక్షేత్రం ఎక్కడ విన్నాం చెప్పండి? ఎక్కడ విన్నాం కురుక్షేత్ర? భగవద్గీతలో విన్నాం ఫస్ట్ శ్లోక ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయోత్సవ మామకా పాండవశైవ కిమ కుర్వత సంజయ. సో ఆ కురుక్షేత్ర ఎందుకు? ఆ కురుక్షేత్రలో బ్రహ్మవర్తం అనేది కురుక్షేత్రంలో ఒక ప్లేసు అని చెప్తున్నారంట. కొంతమంది ఏమంటారంటే కురుక్షేత్రాన్నే బ్రహ్మవర్తం అంటారు అనేసి కొంతమంది చెప్తూ ఉన్నారనమాట. అయితే ప్రభుపాదుల వారు ఇది ఏది చూసుకున్నా ఒకటే మీనింగ్. కొంతమంది ఏమంటున్నారు అంటే బ్రహ్మ ప్లేస్ ఏదైతే, ఎందుకంటే బ్రహ్మ కొడుకు బ్రహ్మలోకంలో ఉంటాడు కదా, కిందకి రావాల్సిన పనేమీ లేదు కదా. సో కొంతమంది ఏమంటున్నారు అంటే అది స్వయంభూ మనువు బ్రహ్మలోకంలో ఉండి అక్కడ ఒక ప్లేస్ పేరు బ్రహ్మవర్త అన్నమాట. అక్కడి నుంచి కింద కూడా పరిపాలించాడు. అంటే ఇప్పుడు చూడండి, బృందావనంలో ఉంటాడు కృష్ణుడు అంటే బృందావనంలో ఉండి మిగతా ఎక్కడైనా వెళ్ళి రాగలడు కదా, ఆయనకు చూపు పడితే చాలు కదా. సేమ్ అలాగే ఈయన కూడా ఏంటంటే ఆ బ్రహ్మవర్త అనే ప్లేస్ ఒకటి బ్రహ్మలోకంలో ఉంది. ఆ ప్లేస్ నుంచి ఆయన పరిపాలించాడు. లేదా బ్రహ్మవర్త కిందే కురుక్షేత్రంలో ఉంది అనుకుంటే అక్కడి నుంచి పరిపాలించాడు. ఏ విధంగా తీసుకున్నా మొత్తానికి ఏంటంటే ఈ భూమండలాన్ని అంతా కూడాను ఆయనే పరిపాలించాడు అదనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే కురుక్షేత్రం ఎలా ఏర్పడింది మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? కురుక్షేత్రంలో ఎప్పుడు ఏంటిది? ఎందుకు ధృతరాష్ట్రుడు అంత భయపడ్డాడు? కురుక్షేత్రంలో యుద్ధం అది ధర్మక్షేత్రం. ఎప్పుడైనా సరే దేవతలు కానీ ఎవరైనా కూడా అక్కడ వచ్చేసి ఆచార్య కర్మలు అనేది ఆధ్యాత్మిక కర్మలు అనేవి వనరిస్తూ ఉంటారు. అక్కడ మనకి ఏంటంటే ఈ ఎప్పుడైతే రాధారాణి వస్తుందో అక్కడ కూడా వాళ్ళు కలిసింది భగవంతుడిని ఆ ప్లేస్ లోనే అన్నమాట. ఇంకోటి ఉంది మాతాజీ. ఈ వీళ్ళ వంశంలోనే ఉంటారు ఒక అతను తపస్సు చేసి అక్కడ ఆయన నిలబెడతాడనమాట ఆ స్థలాన్ని. సో అందుకని ఏంటంటే అక్కడ ఎప్పుడూ కూడా ధర్మమే గెలుస్తుంది, అధర్మం అనేది గెలవదు అనమాట. సో అందుకని ఏంటంటే అలాంటి ప్లేస్ ని అని చెప్పేసి మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో అలాంటి దాన్ని అంతటిని కూడా స్వయంభూ మనువు పరిపాలించారు. ఇంకా ప్రభుపాదుల వారు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే ఇప్పుడు బ్రహ్మలోకములో బ్రహ్మవర్త అనే ప్లేస్ ఉంది, ఓకే. అలాగే సేమ్ ఇప్పుడు మనకి ఎక్కడైతే ఆధ్యాత్మిక లోకంలో ఉన్న ప్లేసులు కొన్ని మనకి భూలోకంలో కూడా ఉన్నాయి. ఏంటి అంటారు? మనం గోలోక్ చాట్ బృందావనం ఉంది, ద్వారకా ఉంది, మథుర ఉంది, అయోధ్య ఉంది. ఇవన్నీ కూడా పైన ఉన్నాయి, మనకి కింద కూడా ఉన్నాయి అన్నమాట. సేమ్ అలాగా అయ్యి ఉండొచ్చు, దాంట్లో పెద్ద ఇదేముంది అన్నట్టుగా ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ మనకి స్వయంభూ మనువు ఎప్పుడు వచ్చారు, పరిపాలించారు అనేది మనకు తెలుసు కదా. వరహావతార కాలంలో స్వయంభూ మనువు వచ్చాడు అని చెప్పి మనం తెలుసుకొని ఉన్నాం కదా. సో ఆ టైంలో ఆయన పరిపాలించుంటాడు అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకోటి మెయిన్ గా ఏంటంటే ఇక్కడ మంగళ విఖ్యాత అనేది. మంగళ అంటే ఏంటి? మెయిన్ గా ధార్మిక కార్యక్రమాల నిర్వహణం అనమాట. అంటే అన్ని కూడా మంచి మంచి పనులు, మంచి మంచి గుణాలు అన్నమాట. ఏంటి అంటే ఆయనకి రాజ్యపాలన చక్కగా చేయడం, శుచిత్వం కానీ అన్ని మంచి సద్గుణాలు ఉండడము, ఇవన్నీ కూడా అన్నమాట దాని మీనింగ్ అంటే. ఇంకోటి విఖ్యాత అంటే ఎప్పుడైతే మంచి గుణాలు ఉంటాయో, మంచిగా ఉంటాయి. చూడండి ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా కాముగా మాట్లాడి చక్కగా చదువుకొని అన్ని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్ మంచి పేరు వస్తుందా రాదా?
వస్తుంది మాతాజీ. దానికి మనం వెళ్ళి మనమే చాటింపు వెయ్యక్కర్లేదు. ఈ పిల్లోడు మంచోడు, ఈ పిల్లోడు మంచోడు అనేసి. ఆ చేసే పనులు బట్టే ఆటోమేటిక్‌గా పేరు ప్రఖ్యాతులు అనేవి పెరిగిపోతూ ఉంటాయన్నమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ ఆయనకు కూడా ఎంతో ఖ్యాతి వచ్చింది అని చెప్పి చెప్తున్నారన్నమాట ఆయన. మంచి మంచి గుణాలున్నాయి ఆయనకి. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించున్నారు అనేది మనకి ప్రభుపాదులు వారు ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఇంకోటేందంటే ఈ బ్రహ్మవర్త అనే ప్లేస్ ఏంటంటే పంజాబు అండ్ హర్యానా మధ్యలో వస్తుందని కూడా మనకి చెప్తూ ఉంటారన్నమాట. ఇంకోటేంటంటే మనం ఇందాక అనుకున్నాం కదా! ఎప్పుడైతే స్వయంభూమను పైన బ్రహ్మలోకములో ఉండి కింద పరిపాలించాడు అని చెప్పుకున్నాం కదా! సేమ్ అలాగే భగవంతుడు కూడా బృందావనంలో ఉండి ఇక్కడ కింద అంతా కూడా చూసుకుంటున్నాడు అని చెప్పడానికి మనం ఏం ఎగ్జాంపుల్స్ చెప్తాము అనేసి ఎవరో ఒకరు ప్రభుపాదులను అడుగుతారనమాట. సో సింపుల్‌గా ప్రభుపాదులు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు అమెరికా ఎంబసీ ఉందనుకోండి. అది అమెరికాలో ఉండకుండా ఇక్కడ మన దగ్గర దుబాయ్‌లో కూడా ఉంది. కానీ వాళ్ళు దుబాయ్ రూల్స్ పాటిస్తారా? వాళ్ళ రూల్స్ పాటిస్తారా? వాళ్ళ రూలే పాటిస్తారు మాతాజీ. అంతేగాని దుబాయ్ రూల్స్ ఏం పాటించరు. వాళ్ళు తెచ్చి ఒక కేంద్రాన్ని ఇక్కడ పెట్టుకున్నారు. బట్ వాళ్ళ రూల్సే ఉంటాయి కానీ దుబాయ్ రూల్స్ కాదు. వాళ్ళ రూల్స్ ప్రకారమే మనం వెళ్ళాలి. అక్కడ వాళ్ళు మొబైల్స్ వద్దంటే మొబైల్స్ తీసుకెళ్ళకూడదు. మనం వీసాకెళ్ళామంటే ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారో చూడండి వాళ్ళు. వాళ్ళ వర్కింగ్ డేస్ వాళ్ళయ్యే. ఇక్కడ వర్కింగ్ డేస్ ప్రకారం పనిచేయరు. అన్నీ కూడా అలాగే అన్నమాట. ఇంకో మెయిన్ పెద్ద ఎగ్జాంపుల్ ప్రభుపాదులు వారు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు నేనున్నాను. ప్రభుపాదులు వారే ఉన్నారు. ప్రభుపాదులు వారు ఏం చేశారు? ఎన్ని సెంటర్‌లు పెట్టారు మనకి? అప్పటికి ఇప్పుడు ఈ క్వెషన్ అడిగినప్పటికి 70 సెంటర్స్ ఉన్నాయంట. 70 సెంటర్స్‌లో ఏంటి కార్యక్రమం ఏంటి? అన్ని సెంటర్స్‌లో మనం చేసే కార్యక్రమం ఏంటి మార్నింగ్ నుంచి? మంగళహారతి జప మంగళారతి, జపము, భాగవతం చదవడము, సంధ్యా హారతి, సంకీర్తనము. సో ఇదే సేమ్ ప్రాసెస్ అన్ని చోట్ల జరుగుతుంది కదా! ప్రతి చోట ప్రభుపాదులు వారు వెళ్తున్నారా? లేదు వెళ్ళలేదు. లేదు కదా! ప్రభుపాదులు వారు వెళ్ళట్లేదు కదా! ఎలా నాలాంటి వాడే ఇలా ఎలా సంభవం అనుకునేటట్టు ప్రతి దాంట్లో సేమ్ ప్రిన్సిపల్, సేమ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో అలాగా భగవంతుడు పైన కూర్చొని కూడా కిందంతా పరిపాలించగలడు. అందరి హృదయాల్లోకి రాగలడు. అన్నీ కూడా చెయ్యగలడు అనేది మనకి ప్రభుపాదులు వారు సింపుల్ ఎగ్జామ్స్ తోటి ఒకళ్ళు అడుగుతారనమాట. అందుకని ఇది చెప్తారనమాట. సో ఇందాక మనకొచ్చింది కదా! ఎలా పరిపాలిస్తారు అని దానికి డౌట్ లేకుండా ఇది ఆన్సర్ అన్నమాట. 20 హరే కృష్ణ మాతాజీ. చెప్పమ్మా రాజు. అంటే భగవంతుడు ఎందుకు ఇది చెప్తున్నాడు మాతాజీ? ఆల్రెడీ ఇది అయిపోయి ఉన్నదే కదా! అంటే ఆల్రెడీ స్వయంభూమను అంటే బ్రహ్మ యొక్క ఇది ఇంకా కొడుకు అవ్వలేదు కోసము కదా! ఇది ఇంకా బ్రహ్మ యొక్క అవ్వలేదు కదా! కొడుకు ఇదంతా పరిపాలించాడు అని చెప్తున్నాడు కదా! ఎందుకు అంటే ఇప్పుడు ఆయన దేనికోసం పెళ్లి ఆయన తపస్సు చేశాడు చెప్పు? దేనికోసం చేశాడు? ఆయన బ్రహ్మ ఆల్రెడీ చెప్పారు ప్రజా ఉత్పత్తి అవును చెయ్యాలి. ఒక వైఫ్ కోసం చేశాడు కదా! ఓకే. సో ప్రార్థించారు. సో ఆల్రెడీ ఆయనకి అది తెలిసి ఉండుంటది కదా! ఇప్పుడు మళ్ళీ ఈయన ఎందుకు స్పెసిఫై చేస్తున్నట్టు? ఆయనకి ఎవరు భారీగా వస్తున్నారని ఆయనకి ఎలా తెలుసు? వీళ్ళ కూతురు రాబోతుంది. అది చెప్పబోతున్నాడు భగవంతుడు. కాదు. అంటే ఆ స్వయంభూమను ఆల్రెడీ పరిపాలించాడని అంతకన్నా ముందు వాళ్ళది చెప్తున్నారు కదా! ముందు వాళ్ళది కాదు ఈయన చెప్తుంది. స్వయంభూమను ప్రస్తుతం జరిగేదే. ఆయన పరిపాలిస్తూ ఉన్నారు. ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. వాళ్ళ అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మాయిని నువ్వు చేసుకోబోతావు. వాళ్ళే నీ దగ్గరికి రాబోతారు అని ఇంకా ముందు ముందు. రాజీ నీకు మాతాజీ కరెక్ట్. ఓకే. 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 నీకు ఓకే. ముందు రాబోతుంది. అంతకు ముందే నువ్వు ఆన్సర్ క్వెషన్ అడిగేస్తావు. ఓకే. 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 సారీ మాతాజీ. ఓకే. హరే నో కృష్ణ. ప్రాబ్లమ్. అంటే ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నారో, ఆయన గురించి ఎందుకు చెప్తున్నారో అని అదే అర్థం కాలేదు చెప్తున్నాను. మాతాజీ అదే అక్కడ సడెన్‌గా. ఏందంటే అక్కడితో ఆగిపోయింది ఓకే. కదా! అదే చెప్తున్నాను. ఇంకా ఓకే. ముందుంది ఓకే. వాళ్ళ అమ్మాయిది అని చెప్పి కూడా హ్యాపీ అని నేను. ఎందుకంటే మళ్ళీ ఓకే. క్వెషన్ ఓకే. ఓకే. శ్లోక ఓకే. వస్తుంది కదా అనేసి. హరే కృష్ణ. సారీ. సారీ ఓకేనా? మాతాజీ. సరే. నో థాంక్ యూ. ప్రాబ్లమ్. సచేహ హరే కృష్ణ విప్రరా మాతాజీ. చెప్పండి. హరే సారీ మాతాజీ. చెప్పండి మాతాజీ. అయితే ఇక్కడ బ్రహ్మలోకమునందలి స్థానము అక్కడ పరిపాలించేది బ్రహ్మలోకంలో స్థానము అని చెప్పారు కదా! ఇప్పుడు ధరణిపై ఉన్న స్థానాలన్నిటినీ కూడా అంత ఉన్నతంగా మనం ఊహించాలా? లేదు లేకపోతే మాతాజీ. అంటే ఈ బ్రహ్మవర్త అనేది కింద ఉంది. పైన కూడా ఉంది. ఆయన ఏంటంటే ఒక విధంగా చూస్తే కింద దాన్ని పరిపాలించాడు.
ఇంకో విధంగా చూసాము అంటే ఆయన బ్రహ్మలోకంలో ఒక ప్లేస్ పేరు బ్రహ్మవర్త, అక్కడి నుంచి పరిపాలించాడు అనేసి చెప్తున్నారు. ఏ విధంగా తీసుకున్నా ఆయన మొత్తం భూమండలాన్ని పర్వాలేదు. అంతా పరిపాలించారు. అది ఓకే. అదే ఒక అదే. హరే ఓకే మా అమ్మా. హరే కృష్ణ మాతాజీ, ఒక పురాణం చెప్ పేరు కూడా ఉంది కదా మాతాజీ, బ్రహ్మవర్త పురాణం. అవునవును, ఎస్ మాతాజీ. ఓకే. సచేహ విప్రరాజర్షేర్ మహిష్యా శతరూపయా ఆయాస్యతి దిదృక్స్త్వాం పరస్వో ధర్మ కోవిదః. చదవండి నేను మాతాజీ. చదువుతాను మాతాజీ. సన్యాసం నేను మాత చదువు. చదువు. సచేహ విప్రరాజర్షిర్మహిష్యా శతరూపయా అయాస్యతి దిదృష్టాం పరస్వో ధర్మకోవిదః. ఓ బ్రాహ్మణుడా, ధర్మకోవిదుడుగా విఖ్యాత చక్రవర్తి తన రాణియగు శతరూపను కూడి నిన్ను చూడగోరి ఎల్లుండి ఇచ్చటకు రాగలరు. హరే సో కృష్ణ మాతాజీ. ఎప్పుడు రాబోతున్నారో కూడా చెప్పాడనమాట ఆయన. ఇక్కడ ఇంకా ఇంకా కూతురు రాలేదు. ఓకే రాజీ, ఇక్కడ ఏంటంటే ఆయన వాళ్ళ వైఫ్ ఓకే శతరూప మాతాజీ. ఇద్దరు కలిసి నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తారు. అంటే ఎవరు పడితే వాళ్ళు వస్తారా అంటే ఆయన ఎంత గొప్పవాడు అని చెప్తున్నాడు. ఆ చక్రవర్తి ఎంత గొప్పవాడు చెప్పి ఆయన వాళ్ళ వైఫ్ ని తీసుకొని నీ దగ్గరికి ఇంకో 2 రోజుల్లో, ఎల్లుండు అంటే 2 days లో రాబోతున్నారు అని చెప్పేసి, ఫ్యూచరే కదా ఇది, మరి జరగబోయేదేగా చెప్తున్నాడు ఆయన. ఎస్ మాతాజీ, నేనే ఓకే, కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ. అవును. ఓకే, నెక్స్ట్. ఆత్మజామసితాపాంగిం వయశీల గుణాన్వితాం మృగయంతిం పతిం దాస్యతి మృగయంతిం పతిం దాస్యతి అనురూపాయతే ప్రభో. చదవండి మాతాజీ. హరే కృష్ణ. చదవండి పద్మశ్రీ. ఆత్మజామసితాపాంగీం వయస్శీలగుణాన్వితాం మృగయంతిం పతిం దాస్యతి అనురూపాయతే ప్రభో. అతనికి నల్లని కన్నులు కలిగిన ఒక యుక్త వయస్కురాలకు పుత్రిక కలదు. చక్కని నడవడిక, ఉత్తమ గుణములు కలిగిన ఆమె వివాహయోగ్యురాలై ఉన్నది. ఆ కన్యయు తగిన భర్తకై వేచియున్నది. ఓ ప్రభు, ఆ కన్యకు అనురూపులకు తల్లిదండ్రులు ఆమెను నీకు భారీగా రాగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మొత్తం బట్టబయలు చేశారనమాట. ఇందాక వచ్చేసి ఫస్ట్ ఆయన ఎంత గొప్పవాడో చెప్పారు. నెక్స్ట్ శ్లోకాల్లో వాళ్ళ వైఫ్ ని తీసుకొని వస్తారు 2 రోజుల్లో అని చెప్పారు. ఎందుకు వస్తున్నారు అనేది ఇందులో చెప్పారనమాట. అందులో ఇంకా ఆ అమ్మాయి దేవహూతి అనే అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది. ఇంకా పేరు రాలేదు ఇక్కడ యాక్చువల్ గా, బట్ వాళ్ళకున్న కూతురు ఏంటంటే 3 కూతుర్లు, దాంట్లో ఈమె దేవహూతి అన్నమాట. చక్కటి నల్లని కన్నులు, ఎందుకంటే నల్లని కన్నులు, నల్లని జుట్టు మంచిగా ఉందని చెప్తుంటారు. ఎందుకంటారు? అందానికి చిహ్నం మాతాజీ. ఎస్, కరెక్ట్. అందుకని ఆయన ఒక అంటే మళ్ళీ ఏమన్నా పెద్ద ఆవిడో ఏమో అనుకుంటారో అని ఆమె యుక్త వయస్కు రాలే, కరెక్ట్ గా పెళ్లి ఈడికి వచ్చిన అమ్మాయి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఆయన ఇందాక సమానశీలత అని అడిగారు కదా, అందుకని కరెక్ట్ గా నీకు సరిపోయేటట్టే చక్కని నడవడిక ఉంది, ఉత్తమ గుణాలు ఉన్నాయి, ఆమె యాక్చువల్ గా పెళ్లి చేసుకోవడానికి యోగ్యురాలై ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు అనమాట. తను కూడా ఏం చేస్తుంది, భర్త కోసం ఎదురు చూస్తా ఉంది. ఆ భర్త కోసం ఎవరు, తను ఎదురు చూస్తుందా? మిగతా తను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది, బట్ కానీ తనంతట తను బయటికి వెళ్ళిందా? వెళ్ళలేదు. ఎవరు వెళ్తున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి ఆమెకి మంచి భర్తను తీసుకురావాలి అని వెతుకుతూ ఉన్నారనమాట. అందుకని ఆ కన్యకు అనుపురూపులకు తల్లిదండ్రులు ఆమెను నీకు భారీగా నొసుకుటకు రాగలరు. సో దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది మాతాజీ? వెనకటి రోజుల్లో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఎవరు తిరిగేవాళ్ళు? అమ్మ నాన్న అమ్మ తాత పేరెంట్స్. అమ్మ నాన్న తాత అమ్మమ్మ వీళ్ళు తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరు తిరుగుతున్నారు? వాళ్ళే తిరుగుతారు, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకి వాళ్ళే తిరిగేసి వాళ్ళకి వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ అందుకనే ఇక్కడ మనకి ఒక ఫాదర్ యొక్క డ్యూటీ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే ఒక కన్య ఉందో ఆమెకి యుక్త వయసురాలు ఏంటంటే, ఎప్పుడైతే వెనకటి రోజుల్లో అయితే ఎప్పుడైతే పెద్ద మనిషి అవుతుందో, పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి కూడా ఇంక వాళ్ళు ఇంకా ఎందుకు అసలు మనకి వెనకటి రోజుల్లో చూడండి, మెచ్యూర్ అయిన తర్వాత పెద్ద అమ్మాయి అయిన తర్వాత ఫంక్షన్ చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు?
బాగా నలుగురు ఫంక్షన్ మా ఇంట్లో చేసేవారు. మా మాతాజీ. ఇంట్లో ఒక పెళ్ళికి అమ్మాయి ఉంది తగిన అని చెప్పడానికి. పెళ్ళికి తగిన కరెక్ట్. అమ్మాయి మా ఇంట్లో ఉంది. పెళ్లికి సరిపడే అమ్మాయి మా ఇంట్లో ఉంది. ఎవరైనా ఒక అబ్బాయి ఉన్నాడు అంటే, వాళ్ళ అమ్మాయి ఉందిరా చాలా బాగుంది మంచి అమ్మాయి అనేసి వెనకటి రోజుల్లో సంబంధాలు ఇలాగే కుదిరాయి. ఎవరైనా ఎవరంటే ఈ పెళ్లిళ్ళ బ్రోకర్లు వీళ్ళందరూ ఉన్నారా మాతాజీ వెనకటి రోజుల్లో? ఏం లేరు మాతాజీ. మాట ఇంటి అంతే. ఓకే వీళ్ళ ఇంట్లో ఇంటి అమ్మాయి ఉంది. పురోహితుడు ఉండేవాడు, ఆయన ఏమన్నా చెప్తే ఓకే కానీ లేకపోతే ఇలా మాటలతోనే మాటే కుటుంబాలతోనే చుట్టాలు అవును. ఎవరే మన అమ్మాయి ఒక అమ్మాయి ఉందిరా తెలిసిన అమ్మాయి ఇలా ఉందిరా అలా ఉందిరా అంటే అవే ఉండేవి చక్కగా. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ పిల్ల ఎలా ఉంటుంది ఏంటి కూడా తెలుసు కాబట్టి గుణగణాలు అంతా చూసుకొని చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటి అలా లేదు. ఒక 100 ఫోటోలు ఎంత మంది బ్రోకర్స్ ఇప్పుడు ఆల్రెడీ మా అక్కల అమ్మాయి చూసాను. ఇప్పుడు మా అక్కల అమ్మాయి రెండో అమ్మాయి కూడా ఒక 5, 6 బ్రోకర్లకి ఇస్తే వాళ్ళు ఏదో ఒకటి తెస్తూ ఉంటారు. వాళ్ళు నచ్చాలి. మనం మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి. మళ్ళీ ఇది కాదు అని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇంకోటి అలాగే. అది ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మెచ్యూర్ అయిన తర్వాత పెద్ద మనిషి అయిన తర్వాత ఫంక్షన్ అనేదే లేదు. ముందే చేసేస్తున్నారు. ఆ తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత కూడా ఎన్నాళ్ళకి పెళ్లి చేస్తారనేది తెలియట్లేదు. సో ఈ విధంగా అంతా గందరగోళంగా ఉంది. మనం చెప్పేలా కూడా లేవు. ఎందుకంటే బయటికి హాస్టల్స్‌కి వెళ్తున్నారు. పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది తల్లిదండ్రులే చెప్పలేరు. ఇప్పుడు మన పిల్లలు మన బయట హాస్టల్ దగ్గర ఎలా ఉంటున్నారో మన దగ్గర బిహేవ్ చేసినట్టుగా బయట ఉంటున్నారు అని 100% చెప్పగలమా మనం? లేదు మాతాజీ. చెప్పలేము. ఇప్పుడు చెప్తున్నాను కదా! మా అమ్మాయి హాస్టల్‌లో చెప్తా ఉంది. అందరూ సిగరెట్లు తాగుతారు. అందరూ మందు తాగుతారు. కానీ ఇంట్లో ఎవ్వరికీ తెలీదమ్మా అని చెప్తుంది. ఎవ్వరికీ తెలీదు. ఇంట్లో వాళ్ళేమనుకుంటారు మన పిల్లలు పెద్ద బుద్ధిమంతులు శ్రీరామచంద్రులు అనుకుంటున్నారు. అక్కడ వాళ్ళు చేసే పని రోజుకి 4, 5 సిగరెట్లు తాగేయడం, మందు తాగేయడం, సాయంకాలం అయితే మనం చెప్పుకున్నాం కదా! వాడికి ఇంకా తాగేవాడికి ఉందంటే ఏదో ఒక అకేషన్. ఈరోజు వీకెండ్ అంటాడు, లేకపోతే తొయ్యలేదంటాడు, లేకపోతే ఒక శుభవార్త అంటాడు. ఈ విధంగా. సో ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ ఏంటి? మా పిల్లలు తాగరు, ఏమి చెయ్యరు అనేసి. కానీ ఇటు చూస్తే ఒక గర్ల్ ఫ్రెండ్, శుభ్రత బాయ్ అనుకుంటారు ఫ్రెండ్స్, మాతాజీ. తాగుళ్ళు అన్నీ ఉన్నాయి. అది ఆడపిల్ల లేదు, మగ పిల్ల లేదు. అందరికీ ఉందక్కడ. సో ఇంకా దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? వాళ్ళు ఫాదర్‌గా ఏవైతే చెయ్యాలో అది ముందే వీళ్ళే చేసేసుకుంటున్నారు. అది మెయిన్ అనమాట. అప్పట్లో ఫాదర్ ఉండి ఆ తల్లిదండ్రులే వాళ్ళకి యోగ్యమైన వాని గురించి ఇప్పుడు ఆమెకి గుణగణాలకి తగ్గట్టుగా భర్తను తీసుకురావాలి అనేసి మనకి వెనకటి కాలంలో అంతా చూసాం. ద్రౌపదికి స్వయంవరం, సీతాదేవికి స్వయంవరం. ఏ విధంగా దానికి తగ్గ గుణగణాలు ఉన్న వాళ్ళని ఎతుక్కోవాలి అంటే వాళ్ళు స్వయంవరం పెట్టేవాళ్ళు. ఆ విధంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడేమవుతుంది? పిల్లలే వాళ్ళంతట వాళ్ళు వాళ్ళకి అన్వేషణ చేసుకుంటున్నారు. ఫోటో వచ్చిన వెంటనే ఫస్ట్ మనం కూడా ఏం చేస్తున్నాము? పిల్లకే ఇస్తున్నాం. నువ్వు అంటే ముందుకెళ్తామమ్మా. నువ్వు నో అంటే మేము ఆపేస్తామమ్మా. ఇదే కదా మనం చెప్తున్నాము. కానీ ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకునే వరకు కూడా ఇప్పుడు నన్నైతే మా ఇంట్లో "నువ్వు పెళ్లి చేసుకుంటావమ్మా? నీకు ఇష్టమేనా అమ్మా?" అని కూడా అడగలేదు నన్నైతే. ఓకే. బాగున్నాడు చేసుకో అయిపోయింది పెళ్లి అంతే. ఏం ప్రాబ్లమ్ ఉందా? మనకేం లేదు కదా! వాళ్ళు చూసే కదా చేస్తారు. ఆ నమ్మకం అనేది ఇప్పుడు పిల్లలకు కూడా ఉండట్లేదనమాట. సో, ఇదే మనకు ప్రపాదుల వారంతా గూడా కింద వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళంతట వాళ్ళు కనుకనే కన్యలనెన్నడును పరాన్వేషణకై వీధుల్లోనికి తోలరాదని రాసేసారు చూడండి ప్రపాదుల వారు. అదేంటంటే ఎప్పుడైతే మనం అట్లాంటి స్వతంత్రం ఇచ్చేసామంటే వాళ్ళకి ఆ కోరికల ప్రభావం వలన ఏందంటే వాటిని ఆపుకోలేక ఎవరో ఒకళ్ళే అనేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత మనం చూస్తూనే ఉన్నాము ఎలా ఉంటుంది అనేది. సో, అందుకని మనకి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు వెతికి చేస్తేనే బావుంటుంది. మనంతట మనం వెతుక్కోరాదు అనేది వైదిక విధానం ప్రకారమే వెళ్ళాలి అని ప్రపాదుల వారు ఇందులో క్లియర్‌గా చెప్తున్నారనమాట. యాక్చువల్‌గా ప్రపాదుల వారి వాళ్ళ ఆవిడ ఉంటుంది కదా! వాళ్ళ అమ్మాయి కొంచెం అది ఎప్పుడైతే కొంచెం పెద్దయితుందో, పెద్ద వయసొచ్చేస్తుందో పెద్ద మనిషి అయిపోతుందో వెంటనే కంగారు పెట్టేసేదంట ప్రపాదుల వారిని. ఎప్పుడు పెళ్లి చేస్తావు? నువ్వు గనక మా అమ్మాయికి పెళ్లి చేయలేదనుకో నేను చచ్చిపోతాను అనేసి. అందుకనే తొందరగా కూడా పెళ్లయిపోతుంది ఆ పిల్లలకి కూడాను. ఆడపిల్లలకి. సో, ఆ విధంగా ఏందంటే, మనకి ఎనకటి రోజుల్లో ఆడపిల్ల ఇంట్లో ఉంది అంటే, అమ్మో! పెళ్లి చేసేయాలి అనేసి అదే పనిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్ల ఉంది అంటే, ఆడపిల్ల నీకేమైనా అడ్డమా? నేనెందుకు పోవాలి అప్పుడే అనేసి అడుగుతున్నారు. 22,000కి చేసుకుంటే బావుంటుందమ్మా అంటే, మరీ 22కేనా 25 అన్నా రాకుండానా అనేస్తున్నారు ఇంట్లో ఆడపిల్లలు. ఇంక మగ పిల్లలు ఏం చెప్తారు? నా కొడుకు అదే చెప్తున్నాడు. ఓకే. సో, అది మాతాజీ ప్రపాదుల వారు మనకి చెప్పింది. మనంతట మనం చూసుకోకూడదు. అది పేరెంట్స్ చూడాలి. అది వాళ్ళ బాధ్యత. అలా అయితేనే బావుంటుంది అని కూడా చెప్పారనమాట. నెక్స్ట్ 28.
సమాహితం తే హృదయం యత్రేమాన్ పరివత్సరాన్ సాత్వాం బృహన్ నృపవధూః కామమాశు భజష్యతి. చదవండి మాతాజీ ఎవరండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి జయలక్ష్మి. సమాహితం తే హృదయం యత్రేమాన్ పరివత్సరాన్ సాత్వాం బ్రహ్మన్ నృపవధూః కామమాసు భజిష్యతి. ఓ బ్రాహ్మణ, బహు సంవత్సరములుగా హృదయమునందు నీవు తలపోయిచున్న స్వభావములదే ఆ రాకుమార్తె. త్వరలోనే ఆమె నీకు భార్య అయి నీవు సంతుష్టి చెందినట్లుగా నిన్ను సేవించగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు ఏమైతే అనుకుంటున్నావో ఆయన నువ్వు ఎంతో బహు సంవత్సరాలుగా హృదయం నందు నీవు తలపోయిచున్న స్వభావము కలదే. బహు సంవత్సరాలుగా ఎందుకన్నారు చెప్పండి? అని ఎన్నో 10,000 సంవత్సరాలుగా సంవత్సరాలు తపస్సు చేశాడు కదా. కరెక్ట్. ఆయన మ్యారేజ్ 10,000 కోసమే సంవత్సరాలు చేశాడు. తపస్సు చేస్తున్నాడు కదా, తపస్సు అందుకని. చేశాడు. లేకపోతే ఎప్పుడు ఏంటి ఋషిగా ఉండి ఎప్పుడు అలా ఎలా తలుచుకుంటూ ఉన్నాడు పెళ్ళాం గురించి అని అనుకుంటాం కదా. అందుకని నేను అడిగాను అనమాట. ఎందుకు అంటే ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు అవును. చేసేంతప్పుడల్లా నాకు ఒక మంచి వైఫ్ రావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ రకమైన స్వభావం, సమానశీలత ఇవన్నీ అడిగున్నావు కదా. నీకు ఏ విధంగా నువ్వు కావాలనుకుంటున్నావో అలాంటి రాకుమార్తె నీకు వస్తుంది. ఆమె ఇంకా ఏం చెప్తున్నాడు? ఆమె నీకు భార్య అయిపోయి చక్కగా నీకు సేవ చేస్తుంది. ఎప్పుడు నువ్వు తృప్తి చెందేలాగా. వాళ్ళకి తృప్తి చెందడం అంటే ఎలాగా? వాళ్ళు చేసుకునే భక్తికి దేనికి అడ్డం రాకుండా ఇంకా హెల్ప్ చేసేలాగా ఉండాలి. అలా ఉంటేనే కదా వాళ్ళకి తృప్తి అనేది. లేకపోతే ఏంటి, కామ కోరికలు ఇవి తీరుస్తూ ఉంటే అది కాదు తృప్తి వాళ్ళకి. ఋషులకి ఎవరికైనా తృప్తి అనేది ఎక్కడ ఉంటుంది? అనుకుగా ఓకే, ఇప్పుడు మనం పూజ చేసుకుంటున్నాం అంటే టైంకి ప్రసాదం చేసి పెట్టిచ్చేసి, ఆయన ఉదయాన్నే లేసారు అంటే నీళ్లు రెడీగా పెట్టడం, ఇల్లు నీట్గా పెట్టడము, భగవంతుడి దగ్గర పెట్టడం, ఇవన్నీ కదా. ఇప్పుడు మనం ఉన్నామంటే ఏం చేస్తున్నాం మనం భర్తలకి? చక్కగా వాళ్ళు వచ్చే టైంకి నీట్గా ఇల్లు పెట్టడము, ప్రసాదం చేసి పెట్టడము. సో ఇవేనా పూజ చేసుకునేటప్పటికి అన్ని కడిగి తుడిచి పెట్టడము. సో ఇవి కదా మనం చేయాల్సింది. కానీ ఇప్పుడున్న వాళ్ళు చేసే పని ఏంటి? సంతుష్టి అంటే వాళ్ళు కూడా బయటికి తయారయ్యడం, డబ్బులు సంపాదించుకోవడం, వాళ్ళు ఎంజాయ్ చేయడం, అది తృప్తి అనుకుంటున్నారు. కానీ మనం ఎప్పుడైతే భర్తలకి తృప్తిస్తామో అది కరెక్ట్గా మనం చేసిన డ్యూటీ అన్నమాట. అందుకని నువ్వు సంతృష్టి చెందినట్లుగా నిన్ను సేవించగలదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు భగవంతుడిని అడిగి? చక్కగా ఆయనంతటా ఆయనే చూసుకొని చేసుకోవచ్చు కదా. మరి ఎంతగా మంచిగా ఉండేలాగా ఆయనంతటా ఆయన చూస్ చేసుకోవడం కష్టం కదా. అందుకని భగవంతుడిని నమ్ముకున్నాడు. ఎప్పుడైతే మనం భగవంతుడిని నమ్ముకుంటామో, భగవత్ కరుణతోటి నమ్ముకుంటామో, అప్పుడు మనం ఊహించని దానికన్నా ఎప్పుడైనా ఊహించుకుంటాడు ఆయన, నేనేదో ఒక ఋషిని, నాకు ఒక రాకుమార్తె వస్తుంది అని ఆయన ఊహించుకోగలడు అసలు? అది కూడా ఎంతో అందం చందం. ఇప్పుడు ఆ రాకుమార్తె ఉందంటే ఇప్పుడు ఆమె వచ్చి ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఋషిని పెళ్లి చేసుకుంది అనుకోండి, ఎక్కడ ఉండాలి? ఆశ్రమంలో ఉండాలి. ఆశ్రమంలో ఉండాలి. మరి అక్కడ రాచరికం వదిలిపెట్టి ఇక్కడ వచ్చి ఆమె ఉండి మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నాడు? నీకు ఏ విధంగా కావాలో అలా సంతృష్టి కలిగేలాగా సేవ చేస్తుంది అని చెప్తున్నాడు. ఆమెకే బోల్డంత మంది సేవకులు, ఇప్పుడు వాళ్ళందరినీ వదిలేసి వచ్చి నీకు సేవకురాలు అవుతుంది అంటే చూడండి ఎంత మంచి అమ్మాయిని వస్తుందో. ఏదో జాక్ పాట్ కొట్టామంటారు కదా, ఆ టైప్ లో అందంతో అందం ఉంది, అణుకుతో అణుకు ఉంది, సేవాభావం ఉంది, అన్ని వదిలేసి వచ్చి నార్మల్ ఒక సేవకురాలుగా నీ దగ్గర ఉంటుంది అంటే అది ఎందుకయింది? భగవత్ కృప వలన అయింది. ఆయన ఎందుకంటే భగవంతుడినే నమ్ముకున్నాడు. నేను ఎత్తుక్కుందాములే, నేను చూసుకుందాములే అని వెళ్ళలేదు. అది ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. ఎలాంటిదైనా ఏ కోరికైనా అది చిన్నదా పెద్దదా ఏది అని కాదు, ఎప్పుడైతే మనం భగవత్ కరుణతోటే వెళ్తామో అప్పుడే మనకి ఉత్తమ భార్య దొరుకుతుంది అని చెప్తున్నారు. కేవలము భగవత్ కరుణతోనే ఎవరైనాను తాము కోరినట్టు ఉత్తమ భార్యను పొందగలరు. సో అందుకని మనం ఫస్ట్ చేతుకునేటప్పుడైనా భగవంతుడా నీవే దారి, ఇప్పుడు వెళ్తున్నాము, ఇది మంచిదో కాదో నువ్వే చెప్పించి నువ్వే జ్ఞానం ఇవ్వు అని కోరుకోవాలి. కాకపోతే మనం ఏం చేస్తాము? ఓన్లీ ప్రాబ్లం వస్తేనే భగవంతుని తలుచుకుంటాం, లేకపోతే నేను చేసుకుంటా, నాకుంది జ్ఞానం, నాకు ఆ మాత్రం బుద్ధి లేదా అనుకుంటూ ఉంటాం అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకని ఇక్కడ ఆయనకి అంత మంచి భార్య దొరికింది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకా ఏంటి అంటే ఎప్పుడు కూడా అది ఎటువంటి కోరికైనా సరే భగవంతుని ప్రార్థిస్తే అది చక్కగా అవుతుంది. ఆ పని మన మనసుకు తగినట్లుగా మనకి ఏది కావాలో అది చక్కగా జరుగుతుంది అనేది
ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో ఈ పారాగ్రాఫ్ మొత్తం మీద మనకి ఏంటి అంటే భగవంతుడిని నమ్ముకొని భగవంతుడి మీదే ఆధారపడితే భగవంతుడే మనకు ఆ కార్యాన్ని తీరుస్తాడు. మనం చేయాల్సిందంటే భారం నీదేనయ్యా అనేసి ఆయన మీదకి వదిలేయాలన్నమాట. అది ఉత్తమమైన పరిష్కారం అనేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. దానివల్ల ఏమైంది ఆయనకి అనుకున్న దానికన్నా. మీకు ఒకసారి గుర్తుందా, ఏదో ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమా అనుకుంటా. రాజేంద్ర ప్రసాద్ ఉంటాడు. ఒక అబ్బాయి ఉంటాడు. వాళ్ళు ఎవరికి పుట్టిన సరిగా నాకు స్టోరీ అంత గుర్తులేదు. ఆ అబ్బాయి ఉంటాడు. ఆడు చాలా పెనాసివాడు అనమాట. అయ్యా ఎదురింటామా అయ్యా పప్పులు తీసుకోయ్యా అంటే తీసుకోడు, ఎంతసేపటికి తీసుకోడు. తీసుకోకపోతుంటే ఎందుకు తీసుకోవు అంటే వద్దు 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 అంటాడు. అప్పుడు ఏం చేస్తుంది ఆమె గుప్పిడితో తీసి ఆమెకు జేబులో పోస్తుంది అనమాట. పోస్తే తర్వాత వెళ్ళినంటే రాజప్రసాద్ అడుగుతాడు, ఏరా నువ్వు అసలే పీనాసి వాడివి కదా, ఎందుకురా నువ్వు ఇచ్చినప్పుడు తీసుకోలేదు అంటే, నా గుప్పిడి ఎంత ఉంది, ఎంతే ఉంది, అదే ఆమె గుప్పిడి అయితే ఎంత ఉంది, ఆ గుప్పిడితో పోతే బోల్డ్ అని రాలా నాకు ఇప్పుడు, లేకపోతే నేను ఇన్నే తీసుకుని వెళ్లాల్సి వచ్చేది అని. సో ఆ విధంగా ఏంటి అంటే భగవంతుడి మీద ఆధారపడ్డాం అనుకోండి, ఆయనకన్నీ తెలుసు, మనకి ఎంత మంచిది కావాలో చూసి ఆయన చూస్ చేసి మనకి పంపిస్తాడనమాట. అది ఇక్కడ మనకి కర్దముడు చేశాడు 10,000 సంవత్సరాలు. ఎందుకబ్బా అంత తపస్సు చేసి భగవంతుడు ఇచ్చే వరకు వెయిట్ చేశాడు, ఆయన ఎంచుకొని ఈ పాటికి పిల్లల్ని కనేయచ్చు కదా అని అనుకోవచ్చు మనం. కానీ ఎందుకు అనేది ఇప్పుడు అందుకే చూడండి, భగవానుని ఇష్టంపై ఆధారపడినచో వాంఛించు దానికన్నను అధికముగా మనకి వరములు పడేయగలవు. మనం అనుకున్న దానికన్నా జాక్పాట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అది ఇక్కడ మనకి చెప్తున్నారు. సో సెకండ్ పారాగ్రాఫ్ లో ప్రభుపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే వర్ణాంతర వివాహాలు. ఇక్కడ ఇతను ఏంటి బ్రాహ్మణుడు, అక్కడ వాళ్ళు ఏంటి దేవహూతి ఏమవుతుంది రాజులు క్షత్రియులు. మరి ఇక్కడ బ్రాహ్మణులు క్షత్రియులు మరి వివాహం చేసుకున్నది వర్ణాంతరమా కాదా? వర్ణాంతరమే. కాకపోతే అక్కడ ఎలా ఉండేది అంటే ఎప్పుడైనా సరే ఆడమ్మాయి హయ్యర్ గ్రేడ్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు అంటే మగవాళ్ళు బ్రాహ్మణులు అయితే వాళ్ళు ఈ 4 కులాల వాళ్ళు ఎవరినైనా కూడా చేసుకోవచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఎవరినైనా చేసుకోవచ్చు. అదే అమ్మాయి గనక బ్రాహ్మణ అయిందనుకోండి, ఎవరిని చేసుకోగలదు? ఓన్లీ బ్రాహ్మణ్ణే చేయగలదు, మిగతా కింద వాళ్ళని ఎవరిని చేసుకోకూడదు. మరి మీకు వెంటనే డౌట్ రావాలి, అదేంటి మాతాజీ మరి శుక్రాచార్య కూతురు ఏంటిది ఆమె పేరు యయాతి కాదు మాత, యయాతి రాజు పేరు దేవయాని మరి పెళ్లి చేసుకోలేదా అంటే ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అక్కడ ఏదైతే శర్మిష్ఠ అని ఉంటుంది రాజు కూతురు, వీళ్ళిద్దరూ వెళ్తారు గలాటా తోటి ఆమె తోసేస్తుంది నుయ్యిలోకి ఈ దేవయాని దగ్గర ఒంటి మీద బట్టలు అనేవే ఉండవు అనమాట. ఆ మూలంగా ఎందుకంటే తన బట్టలు వేసుకుంటుంది. అప్పుడు నేను రాజుని, నా బట్టలు నువ్వు ఎలా వేసుకుంటావు, మా మీద ఆధారపడతారు మీరు ఎప్పుడు అని చెప్పేసి ఆ ఒంటి మీద ఉన్న బట్టలు లాగేసి నూతిలోకి తోసేస్తుంది అనమాట. అలా నూతిలో ఉండగా ఈ యయాతి వచ్చేసి ఆమెని కాపాడి పైకి తీస్తాడు, నగ్నంగా కూడా చూస్తాడనమాట. సో ఆ రోజుల్లో ఏంటి అలా చూశారు అంటే వాళ్ళే భర్త. పాణిగ్రహణం కింద ఆయన చేయి పట్టుకొని పైకి లాగుతాడు, పాణిగ్రహణం అయిపోయింది, అది అయిపోయింది. కానీ యయాతి ఒప్పుకోడు, అది సంభవం కాదు, మీరు రాజులు, మీరేమో మీరు బ్రాహ్మణులు, నేనేమో రాజు క్షత్రియుడిని, కుదరదు మా ఇద్దరికి పెళ్లి అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు వెళ్ళి శుక్రాచార్యుడితో ఒప్పించి అక్కడ కూడా అదే ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. యాక్చువల్ గా వాళ్ళది చెల్లదు, కానీ ఏమైంది బ్రాహ్మణుని ప్రత్యేక అనుమతిపై అక్కడ వాళ్ళ తండ్రి ఒప్పుకొని ప్రత్యేకమైన అనుమతి తీసుకొని వాళ్ళు చేసుకున్నారు, లేకపోతే అది మాత్రం చెల్లదు. వర్ణాంతర వివాహాలు అనేవి అప్పుడు కూడా ఉన్నాయి, బట్ యాక్చువల్ గా ఇప్పుడు చెప్పాలంటే మన ఈ వర్ణాలు అనేవి ఉన్నాయా మాతాజీ మన దగ్గర? ఇప్పుడు మనం అనుకుంటున్నాం వాళ్ళు బ్రాహ్మణులు వీళ్ళు క్షత్రియులు, దాని గుణాలకు తగ్గట్టుగా ఎవ్వరూ పని చేయట్లేదు, ఎవ్వరూ కాదు, అందరూ శూద్రులు. యాక్చువల్ గా ఎవరికి ఎవరమైనా చేసుకోవచ్చు, అసలు దాంట్లో ఇదే లేదు. కాకపోతే అట్లీస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మెయిన్ ఇది ఉంది అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. ఒక నియమితమగు సాంఘిక వ్యవహారం మాత్రం నెలకొన్నాడు. సాంఘిక వ్యవహారం ఏంటి అంటే వాళ్ళు హయ్యర్ క్యాస్ట్ ఆడవాళ్ళు అయి ఉండకూడదు, అదొకటే అన్నమాట. ఓకే, యాత ఆత్మాభృతం వీర్యం నవదా ప్రసవిష్యతి వీర్యే త్వదీయే ఋషయా
ఆధాస్యన్యజ్ఞసాత్మనః. మాతాజీ నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. యాత ఆత్మాభృతం వీర్యం నవధా ప్రసవిష్యతి వీర్యే త్వదీయే ఋషయ అదాస్యంత్యంగ్నసాత్మనః. నీ వీర్యమును తన గర్భమును ధరించి ఆమె 9 మంది పుత్రులకు జన్మనొస్తుంది. ఆ నీ పుత్రికల ద్వారా ఋషులు సంతతిని పొందగలరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆమె ఎంతో అంతమంది నీకు సేవ చేస్తుంది అని చెప్పారు. ఓన్లీ సేవేనా అంటే అలా ఏం కాదు. నీ వీర్యంతో ఆమె మళ్ళీ 9 మంది పుత్రికలు. ఆ పుత్రికలు ఏంటి? వాళ్ళు ఋషుల్ని చేసుకుంటారు. ఆ ఋషుల ద్వారా మళ్ళీ సంతతి అనేది అలాగా పెరిగిపోతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అన్నమాట. ఇంకా అంతేనా? ఇంకా పెద్ద బెనిఫిట్ ఉంది అనేసి నెక్స్ట్ శ్లోకాలో చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఇదంతా ఫ్యూచరా? ఏం చెప్తున్నాడు ఆయన? భవిష్యత్తు చెప్తున్నాడా? భూతకాలం చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? తనబే చెప్తున్నాడు మాతాజీ. భవిష్యత్తు చెప్తున్నాడు. అవును, కరెక్ట్. త్వం చ సమ్యగనుష్ఠాయ నిదేశం మా ఉషత్తమః మయి తీర్థీకృతా శేష క్రియార్థో మాం ప్రపశ్యసే. హరే కృష్ణ మాతాజీ. చదవండి సునీత మాతాజీ. నేను చదవను మాతాజీ. సునీత మాత చదవండి, నెక్స్ట్ మీరు చదువుతారు. త్వం చ సమ్యగమష్టాయ నిదేశం మమ ఉషత్తమః. ఉషత్తమః మయి తీర్థకృతాశేష మయి తీర్థీకృతాశేష మయి తీర్థీకృతాశేష క్రియార్థో మాం ప్రపశ్యసే ప్రపశ్యసే. Yeah. నా ఆదేశమును పాలించుట ద్వారా హృదయం నిర్మలమై నీ కర్మ ఫలములు అన్నింటినీ నాకే అర్పణము గావించి నీవు అంత్యమున నన్నే పొందగలవు. హరే కృష్ణ. సో ఇక్కడ థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏంటి? ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నా ఆదేశాన్ని అంటే ఇప్పుడు మళ్ళీ ఒకవేళ తర్వాత ఇప్పుడు అమ్మో ఆ రాజకుమార్తె ఆమెను పెళ్లి చేసుకోవాలా, ఆమె ఎక్కడ ఎలా వచ్చి నా దగ్గర ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ ఉంటాయేమో అనేసి భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే నా ఆదేశాన్ని పాటిస్తావో అప్పుడు హృదయం నిర్మలమై నీ కర్మ ఫలాలను కూడా నాకు అర్పించి, అంటే తర్వాత ఇంకా నాకు ముక్తి దొరుకుతుందో లేదో, నేను భగవంతుడి దగ్గరికి వెళ్తానో లేదో, ఈ డౌట్లన్నీ కూడా అక్కర్లేదు నీకు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ కర్మ ఫలాలన్నిటినీ నాకు అర్పణ కావించి నీవు అంత్యమున నన్నే పొందగలవు. శుభ్రంగా నా ఆదేశాన్ని పాటించి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు దేవహూతిని. ఆ తర్వాత ఏంటంటే పిల్లల్ని కంటావు. ఆ తర్వాత నీకు టైం వచ్చినప్పుడు నువ్వు నీ హృదయాన్ని నిర్మలం చేసుకొని నీ కర్మఫలాలన్నింటినీ నాకే అర్పణం కావించేసి అంత్యమున నన్నే పొందగలవు. సో భగవంతుని పొందాలి అంటే మనం ఏం చెయ్యాలి అనేది సింపుల్ గా చెప్పేశారు అనమాట. ఏం చెప్పారు? మన కర్మ ఫలాలు రెండూ కూడా భగవంతుడికి అర్పించాలి. కానీ మనం ఏం చేస్తాము? కర్మలు మనకే చేసుకుంటాము, కర్మ ఫలాలు మనకే అడుగుతూ ఉంటాము. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు? భగవంతుడు ఏం చెప్తున్నాడు? రెండూ కూడా కర్మ అని కూడా మనం ఏ పని చేస్తున్నా భగవంతుడిని మధ్యలో పెట్టుకొని చేసుకోవాలి అని చెప్పుకుంటున్నాము. మళ్ళీ కర్మ ఫలాలు ఏమన్నా అది ఇచ్చినా ఇయ్యకపోయినా అది నీకే, మాకేమీ లేదు. ఇచ్చావా ఎంజాయ్ చేస్తాను, ఇవ్వలేదా నేనేం బాధపడిన దానికి ఓకే నాకు ఇంకేదో ఇస్తావులే అని వెయిట్ చేస్తాను. ఇదనమాట మనం ఏదో ఒకటి ఆశించి పని చేస్తూ ఉంటాం కదా, అది అంటే కర్మకాండ యాక్టివిటీ అనేది ఉండకూడదు అనేది. అలా చేస్తే చివరికి మనం అంత్యంలో కంపల్సరీ భగవంతుని పొందుతాము అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మెయిన్ పదం వచ్చేసి తీర్థీకృత శేష క్రియార్థ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. తీర్థ అంటే ఏంటి చెప్పండి మనకి? తీర్థస్థలాలు అంటారు, అంటే ఏంటంటారు? పుణ్యక్షేత్రం, పుణ్యనదులు ప్రవహించే ప్లేస్, పుణ్యనదులు ప్రవహించేది పవిత్రమైన స్థానాలు అని చెప్పి చెప్తూ ఉంటాం అన్నమాట. మనం ఎప్పుడైతే ఆ తీర్థ స్థానాలకు వెళ్తామో ఏం జరుగుతుంది? మనం ఎక్కడ విన్నాం ఈ తీర్థ స్థానాలకు వెళ్ళేయి? ఈ మధ్య కాలంలోనే విన్నాం మనం చాలా. విదురుడు వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు ఆయన భావం ఎలా ఉంది? మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఆయన భావం ఎలా ఉంది? స్నానం చేయడమే కాకుండా అక్కడ మహాములందరినీ కలవాలి. ఎస్, మెయిన్ నేను పవిత్రీకరణ చేసుకోవాలి, శుద్ధీకరణ చేసుకోవాలి. వీళ్ళందరి సాంగత్యంలో ఉన్నాను నేను శుద్ధీకరణ చేసుకోవాలి అని అక్కడున్న ఋషుల్ని మునుల్ని వాళ్ళందరినీ కలవాలి అనేసి, జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవాలి అని, ఓన్లీ భగవంతుడినే ఎన్నుకొని
నేను దానికోసం వెళ్తున్నాను తప్ప ఒక ఫ్యాషన్‌గా నాకు ఒక నేము, పేరు ప్రఖ్యాతలొస్తాయి అనేసి నాకు కంఫర్టబుల్‌గా రాజు బట్టలే కావాలి, ఇలా మంచం కావాలి, ఇలా కావాలి ఇవన్నీ ఏమీ లేకుండా అలాగా. అందుకని ఆ తీర్థస్థానాలు అనేది ఎందుకు ఆ పేరు వాటికెందుకొచ్చింది అంటే తీర్థి కుర్వంతి తీర్థాని అనేసి మనం ఇప్పుడు ఆల్రెడీ శ్లోకా గూడా మనం చదివున్నాము. ఎందుకసలు ఆ తీర్థస్థానాలనేవి పవిత్రమని ఎందుకు చెప్పుకుంటాము అంటే ఎప్పుడైతే ఈ భక్తులనేవాళ్ళు అక్కడికెళ్తారో ఆటోమేటిక్‌గా పవిత్రమైపోతాయి. ఎందుకు పవిత్రమైపోతాయి అంటారు వాళ్ళెళ్తే? అందులో స్నానం చేస్తారు కదా మాతాజీ. వాళ్ళు హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. అందరు జనులు ఇక్కడ స్నానం ఆచరిస్తే వాళ్ళ పాపాలన్నీ అందులో పోతాయి మాతాజీ. ఈ మహాత్ములు పోయి చేస్తే వాళ్ళ పాపాలు ప్రచాలనం అయిపోతాయి అదే మాతాజీ. ఎందుకవుతాయి మాతాజీ? మహాత్ములు ఎళ్లి చేస్తే ఎందుకవుతాయి? ప్రక్షాళన ఎందుకయిపోతాయి? వీళ్ళు ఎప్పుడు భగవంతుని తలుచుకుంటే భగవంతుని అనుచరులు లెక్కనే ఉంటారు కదా మాతాజీ, అందుకని. మాతాజీ పైనే ఉంది కదా! ఏం చెప్పారు భగవంతుడు? నా ఆదేశాన్ని పాటించడం ద్వారా హృదయము నిర్మలమై. ఎప్పుడైతే వాళ్ళు భగవంతుడినే ఆలోచిస్తూ భగవంతుడినే చేస్తారో, మిగతా వాళ్ళకి, మామూలు వాళ్ళకి తేడా ఏంటి అంటే, మనందరిలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ భక్తులొస్తారో భగవంతుడు నిజంగా బయటకొచ్చేస్తాడు. అయ్యో! నా భక్తులొచ్చారు అని చూడ్డానికొస్తాడు. సో, ఆటోమేటిక్‌గా ఆ స్థలం ఏమైపోతుంది? పవిత్రమని. పవిత్రమైపోతుంది. అది మెయిన్ రీజను. వీళ్ళు మునిగినందువల్లనే అయిపోతుందని కాదు. ఎందుకంటే భక్తులతో పాటు భగవంతుడు కూడా వచ్చేస్తాడు వాళ్ళతో పాటు. మరి మనమెళ్తే ఎందుకు రాడు అంటే మనమేం చేయలేదు కదా! భగవంతుడు ఉంటాడు లోపల. కానీ బయటికి ప్రత్యక్షం అవ్వడు. కానీ వాళ్ళొచ్చినప్పుడేంటి? భగవంతుడు ప్రత్యక్షమై బయటకొచ్చేస్తాడనమాట. అందువల్ల వాళ్ళతో పాటు భగవంతుడు కూడా తిరుగుతాడు కాబట్టి ఆయన ఎక్కడ కాలు పెడితే అది తీర్థస్థానం అని చెప్పుకున్నాం కదా మనం. భగవంతుడు కాలు మోపిన ప్రదేశమల్లా పుణ్యస్థలము, తీర్థస్థలము అని చెప్పుకున్నాం కదా! అది. మనకి, వాళ్ళకి ఏంటి అని. మీ అందరికి గుర్తుండుంటుంది. మనము ఎప్పుడైతే ఫస్ట్ క్యాంటోలో చాప్టర్ నంబర్ ఎంత 13, 14 నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తు రావట్లేదు. దాంట్లో మనకి విదురుడు వచ్చిన వెంటనే ధర్మరాజు అడుగుతాడు గుర్తుందా? మీరసలు తీర్థయాత్రలకి వెళ్ళాల్సిన స్థలం లేదు. మీరు ఎక్కడుంటే అదే తీర్థము. అలాంటిది మీరు కావాలని తీర్థయాత్రలన్నీ తిరిగొచ్చారు. ఆ విశేషాలు మాకు చెప్పండి అని చెప్పి అడుగుతాడు. గుర్తుందా మీకు? ఫస్ట్ క్యాంటోలో వస్తుంది మనకి. తెలుసు మాతాజీ. యుధిష్ఠిర మహారాజు అడుగుతాడు. సో, ఎందుకు అంటే ఇది అన్నమాట. మెయిన్‌గా వాళ్ళకి భగవంతుడు వస్తాడు కాబట్టి అది అనేది మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారనమాట. ఫస్ట్ దాంట్లో తీర్థ అనేది. నెక్స్ట్ మనం ఎప్పుడైతే అది ఎందుకు తీర్థలాగా మారిపోతుంది మనము శేష క్రియార్థ ఏదైతే మనం క్రియ అనేది పని అనేది చేస్తామో దానికొచ్చే రిజల్ట్‌ని ఏమైతే ఉంటుందో దాన్ని మనం భగవంతుడికి అర్పించాము అంటే అది తీర్థము. మనము మన ఏమితే పవిత్రమైపోతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. మన భగవద్గీతలో ఏంటి శ్లోకాది? యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి తదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఎప్పుడైతే మనము ఏమి తింటామో, నువ్వేం చేస్తావో, నువ్వేం భుజిస్తావో, ఏదైనా సరే మొత్తాన్ని నాకే వసగాలి అనేది మనకు భగవద్గీత 9 చాప్టర్ 27 శ్లోకాలో వస్తుందన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తామో మనము అప్పుడు ఆటోమేటిక్‌గా మనం భగవంతుడిని పొందుతాము అనేది ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఎక్కువగా ఏమనుకుంటూ ఉంటామంటే భగవంతుడి మీద ఆధారపడకుండా మనంతట మనం చేసుకోవాలి అని అనుకుంటాము. మనం ఇప్పుడు ఎవరు భగవంతుడికి కూడా పని కల్పించకూడదు అని అనుకుంటూ ఉంటారు. సనాతన గోస్వామి ఉంటారు. సనాతన గోస్వామి ఏంటి? ఆయన బృందావనంలో ఒక ఇల్లన్నా కట్టుకున్నాడా? ఇల్లు కూడా కట్టుకోడు. ఎళ్లి ఆ యమునా నదిలో ఎప్పుడు పడితే అప్పుడు జంగల్లో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు రూపగోస్వామి వచ్చి చెప్తాడనమాట. "అన్నా బానే ఉంది నువ్వు చేసేదంతా కూడాను. కానీ నిన్ను కాపాడడం కోసం భగవంతుడు ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటూ ఉన్నాడు. నువ్వలా భగవంతుడికి పని చెప్తావా?" అని చెప్తే అప్పుడేం చేస్తాడాయన? ఒక చిన్న హట్ నిర్మించుకొని ఒక చెట్టు మీద అక్కడ ఉంటాడనమాట సనాతన గోస్వామి. సేమ్ రూప గోస్వామి కూడా అంతే. ఎప్పుడైతే సనాతన గోస్వామికి బర్త్‌డే వస్తుందో ఆ రోజు ఆయనకి ఏదైనా మంచిగా అందరికి వండి పెట్టి మంచిగా చెయ్యాలి అని అనుకుంటాడనమాట. అప్పుడు రాధారాణి వచ్చి హెల్ప్ చేస్తుంది ఆయనకి. ఆ ప్రసాదం తిన్నంటనే అర్థమైపోతుంది సనాతన గోస్వామికి. వెంటనే ఏమంటాడాయన? "ఇది నువ్వసలు రాధారాణికి పని ఎలా చెప్తావు నువ్వు" అని చెప్పి. సో, వాళ్ళు ఎప్పుడూ భగవంతుడికి ఒక పని చెప్పాలి అనుకోరు. కానీ భగవంతుడు వాళ్ళ కోసం ఎప్పుడూ కూడా అది ఒక షెల్టర్ అవ్వనియండి, లేకపోతే ఒక ప్రసాదం ఫుడ్ కోసం అవనండి, ఏదైనా సరే భగవంతుడు అరేంజ్ చేస్తూ ఉంటాడు.
సో అందుకని ఏంటంటే మనం ఏం తిన్నా తాగినా ఏది చేసినా అది భగవంతుడికి అర్పించేసి మనం భగవంతుడి మీద భారం వేసాం అనుకోండి, దానివల్ల మనకి పాపం కానీ పుణ్యం కానీ ఏమీ ఉండవు. అయ్యో మాతాజీ పాపం పుణ్యం రెండూ లేకపోతే ఎలాగంటే, అలా లేకపోతే ఉంటేనే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలం. పుణ్యం వస్తే ఏమవుతుంది మనకి? అనుభవించడానికి స్వర్గలోకాలు వెళ్తాం. పాపం వస్తే ఏమవుతుంది? నరక లోకాలకి వెళ్తాం. కానీ మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? గోలోకం. గోలోకం. గోలోకం వెళ్ళాలంటే అటు పాజిటివ్ ఉండకూడదు, ఇటు నెగిటివ్ ఉండకూడదు. 2 ఉండకూడదు. ప్లస్, మైనస్. సో అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? యాత్క రోజు యదస్నాసి. ఏం తిన్నా, ఏం తాగినా, ఏ పని చేసినా వాటి యొక్క ఫలితాలు ఏవొచ్చినా అంతా కూడా నీకే. అందుకే చూడండి మనం సాలరీలు వస్తాయి. వచ్చినట్టు ఏం చేస్తాము? ఫస్ట్ ఇంత పర్సెంటేజ్ అని తీసి భగవంతుడికి పెడుతూ ఉంటాం. అది ఎంత యాక్చువల్‌గా అయితే ఎక్కువ పెట్టాలి. బట్ కానీ 1% తీసి పెట్టినా చాలు మనం. సో ఆ విధంగా మనం ఏం తింటున్నాము అంటే ఇది ముందు భగవంతుడికి పెట్టామా లేదా? ఇది భగవంతుడికి ఫస్ట్ నివేదన. ఎందుకంటే ఆయన ఇస్తేనే మనకి ఇదంతా వచ్చింది. సో ఆయనకిచ్చి మనం తినాలి అనేసి. అది ఆ విధంగా మనం చేసాము అంటే అప్పుడు మనం మొత్తం మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. భగవంతుడే చూసుకుంటాడు అనేది ఇక్కడ ఎలా అయితే ఆ విధంగా పని చేయడం మూలంగా కర్దమునికి ఏం చెప్తున్నారు? నీకు మంచి భార్య వస్తుంది. మళ్ళీ ఒక కొడుకు వస్తాడు. ఒక కూతుళ్ళు వస్తారు అని చెప్పేసి ఇంకా కొడుకు అనేది మనకి రాబోయే నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. అది రేపు చెప్పుకుందాం. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ. ఏమన్నా డౌట్లు ఉన్నాయా? హరే కృష్ణ.